తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి ముందుగా మరి ఐఎస్ఎస్ చైర్మన్ సురేష్ ఖాన్ గారికి మరియు తెలంగాణ కరీంనగర్ నూనె లక్ష్మణ్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి తెలంగాణ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మన మధ్యలో ఉన్నటువంటి హర్షిత రాజేందర్ రెడ్డి మరియు రాధాప్రసాద్ గారు వచ్చి ఈ యొక్క వేదికను ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దామా? మరి ముందుగా మన ప్రోగ్రాంలో మిస్టర్ సుహేల్ గారికి, నాతోటి కమిటీ మెంబర్స్కి, అలాగే ఓకే సుమన్ గారు అండ్ సోదరులందరికీ మన హృదయపూర్వక ఆహ్వానం. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ సుహేల్ భాయ్ మొదటిసారిగా మన ప్రోగ్రాంకి ఐఏసీ చైర్మన్ అయిన తర్వాత ఇది మొదటిసారి ఆహ్వానించడం, గట్టిగా చెప్పడంతో ఆహ్వానించారు. అండ్ మన తెలంగాణ బిడ్డ, అన్నిటికంటే మించి మన తెలంగాణ బిడ్డ ఐఏసీ చైర్మన్గా చూడటం రియల్లీ మనకి ఎంతో గర్వకారణం. మన చైర్మన్ని సత్కరించడానికి మన కోరం జాయింట్ కమిటీ సభ్యులు అందరూ స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. వచ్చి రాదు దయచేసి అందరూ రండి, వచ్చిన లేదు రండి. సుహేల్ భాయ్ గురించి చెప్పాలంటే అంటే దాదాపుగా అందరూ తెలుసు. గత 2-3 దశాబ్దాలుగా ఈ ఐఏసీ పేరెంట్ బాడీలో ఉంటూ ఇండియన్ కమ్యూనిటీకి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. నేను చూసినప్పటి నుండి అయితే ప్రతి ప్రోగ్రాంలో సుహేల్ లేని ప్రోగ్రాం లేదు. అది ఇండియన్ ఐఏసీ సోషల్ క్లబ్ అయినా, ఎంఎల్సీ అయినా, అది ఇలాంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా
ఎంటర్టైన్మెంట్ అయినా మన సామాజిక కార్యక్రమాలు ఈ ఏదైనా కూడా ప్రతి విషయంలో చొరవ తీసుకుంటూ మన అందరికీ కన్వీనియంట్గా ఉండే సుహేల్ భాయ్ రియలీ చాలా అంటే ఇప్పటి వరకు ఐఎస్సిని ముందంజలో పరిగెత్తించిండు ఇప్పటి వరకు. ఆయన ఇప్పుడు చైర్మన్ అయిన తర్వాత ఇంకా రెండంతలు ఈ యాక్టివ్గా ఉండి ఇంకా మన అందరి కమ్యూనిటీకి సేవ చేసే అట్లాంటి ఎట్లా ఆ గుణం ఉన్న మనిషి ఈయన రియలీ చైర్మన్ కావడం మన అందరి అదృష్టము. మరొకసారి చప్పట్లతో మన తెలంగాణ బిడ్డని సత్కరిస్తున్నాము. వచ్చారా సార్? ప్లాట్లు లేదు అయినా కూడా మన ఆహ్వానాన్ని మన్నించి సుహేల్ భాయ్ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు తెలుగు आप समझते हैं तेलुगु तो बात इतना नहीं कर सकते लेकिन तेलुगु बात समझता है. थैंक यू वेरी मच सर. आप इतना बिजी शेड्यूल में भी आप मतलब आया और दो बात अपना ये आज का दिन के लिए थैंक यू लक्ष्मण भाई, अमजर भाई, महेंद्र भाई, राजेश भाई, अहमद भाई, रवि हमारे सुपरस्टार किधर है? तेलंगाना वही बोलो तो आपका दिल है. एंड टुडे इट्स अ वेरी प्राउड मोमेंट कि आज अपन जो है ना इधर मिलकर सेलिब्रेट कर रहे हैं तेलंगाना फॉर्मेशन डे. इट्स अ ड्रीम ऑफ ऑल तेलंगाना should have their own state and it is a glorious occasion that we are celebrating and kudos to Telangana being formed here. Telangana being ante hard working way. We are not a very prosperous thing but we are a very hard working way. And the committee deserves a lot of applause please कि इतना काम करते हैं, मेहनत करते हैं, यहाँ से कसब से लेके बिल्कुल से लेके सलाला तक तेलंगाना में अपने वर्कर्स को अपने मेंबर्स को सपोर्ट करती है और अपने इवेंट्स भी बतकम्मा देखिए कितना अच्छा होता है. हैदराबाद में आई वाज इन रामगुंडम, आई डिडंट सी दैट गुड बतकम्मा दैट वी सी इन तेलंगाना में. So that is one more moment that we all celebrate. So మన తెలంగాణ అంటే మన గౌరవం. But we have to stay united. We have to be one force, work together, support the team. लक्ष्मण भाई अभी नए कन्वीनर बने हैं, इनको फुल सपोर्ट चाहिए आप सबका क्योंकि अपना ग्राउंड वर्क बहुत इंपॉर्टेंट है तेलंगाना के लिए. अपने लिए बड़ा इवेंट का इतना इंपॉर्टेंट नहीं जितना कि अपने को ये अपने वर्कर्स को सपोर्ट करने का है. दिस कम्युनिटी सपोर्ट, दिस इज वेयर मोर सपोर्ट इज रिक्वायर्ड एंड तेलंगाना में वन ऑफ द बेस्ट वे बिकॉज वी आर द सेकेंड लार्जेस्ट कम्युनिटी इंडियन कम्युनिटी इन तेलंगाना कम्युनिटी. నేను కూడా we all are the second largest Indian community in the Sultanate of Oman. So we have to work together, we have to grow bigger, we have to stay united and make our wing one of the best wings in the country. Thank you. All the best. थैंक यू वेरी मच. आप बहुत बिजी है, अभी आपके लिए एम्बेसडर वेट कर रहे हैं, हमको मालूम है. अभी टाइम भी बहुत हो गया, शायद अगर ट्रैफिक होगा तो दिक्कत है. ओके थैंक यू वेरी मच. Thank you so much, sir, for your valuable presence at this auspicious event. Thank you. అన్న పెద్దలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసినటువంటి మా తెలంగాణ అన్నలకు అలాగే మా పెద్దల ప్రతాప్ రెడ్డి గారికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ పెద్దలకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ప్రోగ్రామ్ కొంచెం డిలే ఉంది, వచ్చే వాళ్ళు డాన్స్ ట్రాఫిక్ లో ఉంటుంది కాబట్టి ఒక 5 minutes డిలే ఉంటుంది. ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి స్టేడియంకి వచ్చి మాట్లాడండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, అన్న జై శ్రీరామ్, జై భారత్. ఓకే, జై తెలంగాణ. తెలంగాణ ఎన్నో పోరాటాల ద్వారా మనం తెలంగాణ తెచ్చుకున్నాము. అదే స్ఫూర్తితోటి మనము అన్న ఈ సంబరాలు చేసుకుంటున్నాము. 14 ఏళ్ళు ఈ ఏర్పాటు 14 ఏళ్ళు అయితే సంబరాలు చేసుకున్నాము. తెలంగాణ అభివృద్ధి మనం సాధించుకున్నాము. కానీ గవర్నమెంట్ చెక్ అయినప్పుడల్లా మనకు అభివృద్ధి కొంచెం కుంటుపడుతున్నది.
అవి పాలక వర్గాలు అవి ఇప్పుడు ఈ వ్యవస్థను బట్టి అయితే ఈ తెలంగాణ అనేది మన ఆత్మ గౌరవం. ఈ ఆత్మ గౌరవాన్ని మనము ఈ సంబరాలతోటి ఈ సంబరాలు చేసుకొని మనము ఆనందపడుతున్నాం. ఇదే మాదిరిగా ఈ సంబరాలు తెలంగాణ అనేది మన నినాదం. ఓకే, జై తెలంగాణ, జై శ్రీరామ్.
చుట్టుముట్టు హైదరాబాదు చార్మినార్ కొమ్ము కింద నువ్వు కొలుపు తీరిన థ్యాంక్ యూ వీక్ష. గట్టిగా అందరూ వీక్ష కోసం ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ తో మనల్ని అలరించడానికి స్టేజ్ మీదకి రాబోతున్నారు అశోక్ గారు, నవీన్ గారు, శేఖర్ గారు అండ్ నరేష్ గారు, ఉమేష్ గారు. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ them with your claps. సింగర్స్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుందంట. సో మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ మూవ్ అయిపోదాం.
Raju. Song 15, Volume 12. Thank you. ఎవరు నేర్పించారు నీకు? ఎవరు నేర్పించారు? ఎవరు రాశారు? థ్యాంక్ యూ జస్మిక. థ్యాంక్ యూ. అక్షిత, ఇప్పటివరకు సోలోలన్నీ నేర్పించావు, మరి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు ఎవరో కాదు, మన వదినలు వస్తున్నారు. అరుణాలోనే మానసాలోనే. ప్లీజ్ వెల్కమ్ దేమ్. ప్లీజ్ మీ చప్పట్లే వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తాయండి. ప్లీజ్
అందరికీ నమస్కారం. నేను ఈరోజు మాట్లాడబోయే అంశం తెలంగాణ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు. తెలంగాణ అనేది గొప్ప చరిత్ర, సాంప్రదాయం, సంస్కృతి మరియు అభివృద్ధిని కలిగిన రాష్ట్రం. తెలంగాణ గతం పోరాటానికి ప్రతీక, వర్తమానం ప్రగతికి నిదర్శనం, భవిష్యత్తు ఆశలకు ప్రతిబింబం. తెలంగాణ గతం, తెలంగాణకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల పాలనలో తెలంగాణ కళలు, నిర్మాణాలు, సాగునీటి వ్యవస్థలు ఎంతో అభివృద్ధి చెందాయి. రామప్ప టెంపుల్ కాకతీయుల కళాత్మకతకు గొప్ప ఉదాహరణ. తెలంగాణకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల పాలనలో తెలంగాణ కళలు, నిర్మాణాలు, సాగునీటి వ్యవస్థలు ఎంతో అభివృద్ధి చెందాయి. రామప్ప టెంపుల్ కాకతీయుల కళాత్మకతకు గొప్ప ఉదాహరణ. ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. గోల్కొండ ఫోర్ట్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోట. ఇక్కడ వజ్రాల వ్యాపారం ఒకప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించింది. చార్మినార్ హైదరాబాద్ నగరానికి గుర్తుగా నిలిచింది. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ వర్తమానం. ఈరోజు తెలంగాణ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటి. ఐటీ మరియు పరిశ్రమలు. హైదరాబాద్ సైబర్ సిటీగా ప్రసిద్ధి చెందింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. ఐటీ రంగంలో వేలాది మంది యువత ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయం. తెలంగాణలో వ్యవసాయం ముఖ్యమైన జీవనాధారం. మిషన్ భగీరథ మరియు మిషన్ కాకతీయ వంటి పథకాలు రైతులకు ఎంతో ఉపయోగపడ్డాయి. విద్యారంగంలో కూడా తెలంగాణ ఎంతో ముందుగా ఉంది. ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వంటి ఎన్నో ప్రముఖ విద్యా సంస్థలు తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఎంతో మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. సంస్కృతి. బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఈ పండుగలు మహిళల ఐక్యత, ప్రకృతి ప్రేమకు ప్రతీక. పర్యాటక రంగానికి వస్తే యాదగిరిగుట్ట ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతుంది. కుంతల వాటర్ ఫాల్స్, రామోజీ ఫిలిం సిటీ వంటి ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. క్రీడల్లో సానియా మిర్జా, పివి లక్ష్మణ్, పివి సింధు వంటి క్రీడాకారులు తెలంగాణకు ప్రపంచ స్థాయి తెచ్చిపెట్టారు. తెలంగాణ భవిష్యత్తు. భవిష్యత్తులో తెలంగాణ మరింత అభివృద్ధి చెందే రాష్ట్రంగా మారబోతోంది. మరిన్ని స్మార్ట్ సిటీస్ ఏర్పడబోతున్నాయి. యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. సాంకేతిక రంగం ఇంకా అభివృద్ధి చెందుతుంది. పచ్చదనం మరియు పర్యావరణం పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మంచి విద్య, వైద్యం అందుబాటులోకి వస్తాయి. మహిళా సాధికారత మరియు స్టార్టప్ వంటి సంస్కృతి మరింత పెరుగుతుంది. తెలంగాణ యువత దేశ అభివృద్ధిలో మరింత భాగస్వామ్యం పోషించబోతున్నారు. ముగింపు. తెలంగాణ గతం మనకు ప్రేరణ, వర్తమానం మనకు గౌరవం, భవిష్యత్తు మన ఆశ. గొప్ప చరిత్రను కలిగి వేగంగా అభివృద్ధి చెందుతూ సంస్కృతిని కాపాడుతూ ముందుకు సాగుతున్న తెలంగాణ భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుంది. ఒక పౌరుడిగా మన సంస్కృతిని కాపాడుతూ తెలంగాణ అభివృద్ధికి బాధ్యతలు మనందరం కలిసి కృషి చేద్దామని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. తెలుసు, నీకు తెలుసా? మామిడి కోణాల మీద మబ్బులేమో కురిసినాయి అనుకుంటూ మన లౌక్య వచ్చేస్తుంది స్టేజ్ మీదకి. లెట్స్ వెల్కమ్ హర్.
నవీన్ గారు, శేఖర్ గారు, నరేష్ గారు, వెంకటేష్ గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రియమైన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు ఈ రోజున గలుపు నేలపైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ. కోటి రతనాల వీణ నా తల్లి తెలంగాణ, నిలువెల్ల గాయాలతో విలపించేలా నా తల్లి తెలంగాణ, నా తెలంగాణ. గోదావరి కృష్ణవేణి పెనుగంగ ప్రాణయిత, నదులెన్నో పారుతున్న మడితడవని నా తెలంగాణ, గడిగాలము లేక పడుగోదలమ్ముకొని బీటలు వారిన నేలతో తెలంగాణ, నా తెలంగాణ. అరే వందనాలు వందనాలు నీకు, వందనాలు వందనాలు నీకు, మమ్మగన్న తెలంగాణ తల్లి నీకు. వందనాలు వందనాలు నీకు, మమ్మగన్న తెలంగాణ తల్లి నీకు. ఎర్ర మధువు పూల చీర కట్టినావు, పల్లె తంగేడు మొగ్గల లెక్క జరిగినావు. ఎర్ర మధువు పూల చీర కట్టినావు, తంగేడు మొగ్గల లెక్క జరిగినావు. మా కొండల చెన్నపతి పున్నమడుల చక్కని ఉలగొండ ఎలవు పొరల పనకని బొమ్మ. ఇట్లా మన అమరవీరులో ఎందరో త్యాగాలతో మన తెలంగాణ ఏర్పడినటువంటి మన తెలంగాణను స్మరించుకుంటూ అమరవీరుల గురించి, వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది, మా సింహోని స్మృతుల గన్నది, త్యాగాల విన్నిది. వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది, మా సింహోని స్మృతుల గన్నది, త్యాగాల విన్నిది. వీరుల సన్నిధి యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది, యుద్ధ వీరులను గన్నది,
జై తెలంగాణ. బల 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 బలే తెలంగాణ బల బలే. బల 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 బలే తెలంగాణ బల బలే. తెలంగాణ బల 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 తెలంగాణ బల బలే. బల 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 బలే తెలంగాణ బల బలే. కరీంనగర్ వదిన బాగు కనల పంట బల బలే. కరీంనగర్ వదిన బాగు కనల పంట బల బలే. కొలువు తీర కొలువు కొలన పురుగోత బల బలే. బల 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 బలే తెలంగాణ బల బలే. ఇట్లా అనేకమైనటువంటి ఉద్యమ పాటలు పాడుతూ ఇప్పుడు తమ్ముడు వీరులను స్మరించుకుంటూ ఇట్లా పాడబడతాడు. అలా మలిదశ ఉద్యమంలో అనేకమైనటువంటి వేదికల పైన డప్పు వాయిద్యాన్ని వాయించుకుంటూ డప్పు నవీను ఈ సందర్భంగా వీరులను స్మరించుకుంటూ తమ్ముడు పాడబడతాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమర వీరులకు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలు అర్పించినటువంటి ఈ అమర వీరులను ఒకసారి గుర్తు చేసుకుంటూ వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పరాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పరాలకు. మాట్లాడతరులారా మరచిపోలేము. మాట్లాడతరులారా మరచిపోలేము. గుండెల్లో గుడిగా
నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన కట్టుల గల్లుచే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన పట్టాతో సులచనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన కట్టుల గల్లుచే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన శ్రమజీవుల పాట, కార్మికులకు దగ్గరగా ఉన్నటువంటి పాట, మిట్టపల్లి సురేంద్రన్న రాసినటువంటి పాట. జై తెలంగాణ. ఒకసారి గట్టిగా చెప్పగలనా అన్న? ప్లీజ్ సౌండ్. ప్లీజ్ సౌండ్ అన్న. అన్న మా ఊరి పునాది రాను పూలన్న మాట చుక్కలు మా పల్లెలు పుణ్య తీరులు అవి గోదావరి తల్లియలలో మా ఊరు చివరన మామిడి కొమ్మల పాడిది కోయిలా. మా ఊరు చివరన మామిడి కొమ్మల పాడిది కోయిలా. మా పల్లె తల్లి
మా ఊరి పునాది రాళ్ళు పూలన్నల చెమట చుక్కలు మా పల్లెలో పుణ్య నీరులు అవి గోదావరి కళ్యాణాలు థ్యాంక్ యూ సో మచ్ అన్న. తన సోలో డ్యాన్స్ తో మన ముందుకు రాబోతుంది వైష్ణవి మూవీ. లెట్స్ వెల్కమ్ హర్. సప్పండ జాతుల ఆత్మను తనలోన వాహనం చేసుకుంది ఆ తల్లి అందంగా నుదుటన ఉద్యమ సింధూరమే దిద్దుకుంది సప్పండ జాతుల ఆత్మను తనలోన వాహనం చేసుకుంది ఆ తల్లి అందంగా నుదుటన ఉద్యమ సింధూరమే దిద్దుకుంది పండు వెన్నెల మోము నింద వేసినట్టు తన వేల పసిడి కత్తులు వరుసుకున్నట్టు మట్టి పెట్టను వరుసు నిండా వరుసుకునే గ్రామ దేవత ప్రతిరూపమై తల్లి మాయమ్మ మాయమ్మ పేరుగా ఉన్నదే అమ్మ నా తల్లి తెలంగాణమ్మ మాయమ్మూరే నేనవుతున్నదే అమ్మ నా తల్లి తెలంగాణమ్మ పారే గోదారి గలగల నవ్వే నాదారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పారే గోదారి గలగల నవ్వే నాదారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుంది నా ఒళ్ళు పక్షుల అంపులు మానస ఆటలు చూడనికే సాలవే కళ్ళు పల్లెటూరి పల్లకిలో మన మామిడి తోటలలో
ఇప్పుడు మన ముందుకి ఏంటయ్యా స్వామి అంటూ మన మోనిక రాబోతుంది. లెట్స్ వెల్కమ్. చెప్పండి. లెట్స్ వెల్కమ్ మోనిక.
ప్రియా, లావణ్య, కీర్తి, పద్మజ గారు కొరియోగ్రాఫర్. కీర్తి అనువైన కారణాల వల్ల తను తప్పుకోవడం వల్ల గ్రూప్ డాన్స్ కాస్త డూయట్ డాన్స్ గా మారింది. సో లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్, లావణ్య శర్మ అండ్ ప్రియా. ఓ బిడ్డ ఎందుకు సిగ్గుపడుతున్నాను? ఆడపిల్లైతే సిగ్గుపడా? ఆ ఆడబిడ్డాడు పక్షులాగా మంచిగా అలంకరించి మాకు ఇంత చక్కని నృత్యాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ప్రోగ్రాంలో మన అందరికీ రుచికరమైన బిందు భోజనాన్ని ఏర్పాటు చేసిన వారు ఫుడ్ స్పాన్సర్స్ భూమేష్ నూర్ హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్ వాళ్ళని. సో ఈ ఈవెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ
చప్పట్లు. నీ చురుకు చూపులో చేరితే నీ చిలిపి ముద్దులో తాకితే మనకు తిరిగి నా మనసంతా నీ వైపుకి పడుతుంది. నాలుగులలో నగిలే కట్టేసినావే నాలుగు సకులని ఎన్నాకు కసినావే
ఐలమ్మ నేల మనది చల జల 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 సరుకులు మెరసల కల 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 నిప్పులు గురుస రజాకాలపై మనం చేసి నైజం కొడుకుల గుండెలు చిందిన నైజం కొడుకుల గుండెలు చిందిన నైజం కొడుకుల గుండెలు చిందిన జల 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 సరుకులు మెరసల కల 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 నిప్పులు గురుస రజాకాలపై మనం చేసి నైజం కొడుకుల గుండెలు చిందిన నైజం కొడుకుల గుండెలు చిందిన నైజం కొడుకుల గుండెలు చిందిన ఎర్రని మల్లలు దిగులేజరా చీమల దండు కదుల వడ్డల కత్తిరి మందిర మేల మనదిన పాముల గుండెలు బెదల వడ్డెల పాముల గుండెలు బెదల వడ్డెల పాముల గుండెలు బెదల వడ్డెల ఎర్రని మల్లలు దిగులేజరా నెత్తు తిరిగిన మేల మనదిన చీమల దండు కదుల వడ్డెల పాముల గుండెలు బెదల వడ్డెల పాముల గుండెలు బెదల వడ్డెల పాముల గుండెలు బెదల వడ్డెల బల 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 వీర తెలంగాణ మనకి థ్యాంక్ యూ తమ్ముడు. మన ముందు భూమేష్ అద్భుతమైన పాట పాడినందుకు తమ్ముడికి గట్టి ఒకసారి జై తెలంగాణ గట్టి సమర్పణ. అదే విధంగా ఈరోజు ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి ఈ వేదికను ఆర్గనైజేషన్ చేసినటువంటి అధ్యక్షులకు నా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేసుకుంటూ గట్టిగా ఒకసారి చెప్పట్లన్నా జై తెలంగాణ. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో అనేకమైనటువంటి పాటలు పాడి అనేకమైన వేదికల మీద మన తమ్ముడు నాతో పాటు కలిసి డప్పు నవీన్ ఒకసారి గట్టిగా చెప్పట్లన్నా. ఈ వేదికను పంచుకున్నటువంటి ఆత్మీయ మిత్రులు మన సత్యం రెడ్డి అన్న గారు నన్ను ఈ దేశానికి రప్పించినటువంటి అన్నకు ఒకసారి గట్టిగా చెప్పాలన్నా. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, బతుకు తెరువు కొరకు పొలి మీద దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలలేనంటది, ఎట్లా వెళ్ళాలమ్మ నేను, ఎట్లా వెళ్ళాలమ్మ నేను, నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లి నిండా ఆకులం వేసేటి మేకల్ని చూస్తే ఆకలన్నదే పుట్టది, ఆవుల మందాల గుంపల్ని చూస్తే ఆనందమే కలుగుతుంటది, యువతని ఒట్టును అవతలి ఒట్టును ముద్దాడుతున్నట్టు మధ్యలో మారేటి
కిన్నర సారి వాగువలను ఆగి ఒడిలో నా ఊగి పొమ్మంటది పండు వెన్నెల పల్లె రాజుకుంటే మనసు నిండి పొంగుతున్నది పల్లె తల్లి వీడిరాంటది పండు ఎరువు కొరకు పొలిమేర తోటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు కదలేనంటది పండు వెన్నెల పల్లె నిండా రాజుకుంటే మనసు ఈ విధంగా అనేకమైనటువంటి పాటలు పాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికను అవకాశం ఇచ్చినటువంటి అన్నకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫార్మేషన్ డే అని చెప్పి ఆటలు పాటలు తెలంగాణ అమరులను స్మరించుకున్నాం. నాకు ఆకలి అవుతుంది. తెలంగాణ ప్రసిద్ధి వంటలు ఏమైనా పెడతావా లేదా? నీకోసం తెప్పించాం కదా. తీసుకొస్తున్నారు. మమత, ప్లీజ్ బ్రింగ్ యువర్ స్పెషల్ తెలంగాణ ఫేమస్ ఫుడ్. ఏం చేసుకోవచ్చు? సకినాలు, ఎర్ర సకినాలు, గారెలు అన్నీ తీసుకొచ్చాం. అందరికి సరిపడా తీసుకురావాలి కదా. అందరూ సరిపోతే ప్రేమ కొద్దిస్తే ఎవ్రీ ఇయర్ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకమైన ఫుడ్ని మన మమత మన అందరి ముందు తీసుకొస్తుంది. ఒకసారి తన కోసం గట్టిగా చెప్పండు. తెలంగాణ అంటే సకినాలు, గారెలు, సర్వపిండి. సర్వపిండి ఇంతకు తీసుకొచ్చిన ఈసారి స్పెషల్గా ఎర్ర సకినాలు, తెల్ల సకినాలు, గారెలు ఇవన్నీ తీసుకోవాలి. ఈ ఫుడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? లైన్లో ఉన్నారు అందరూ. క్యాచ్ పడతారా? వస్తారా? వచ్చేయండి. వాళ్ళ అథెంటిక్ టేస్ట్ ఉన్నాయి మమత. థ్యాంక్ యూ మా అందరికి రుచికరమైన వంటలు తీసుకొచ్చినందుకు. చాలా బాగుంది మమత. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ. వన్స్ అగైన్ జై తెలంగాణ. ఈ అన్నలు తమ్ముళ్ళు పాట పాడితే మనం కూడా పాటలు ఎందుకు నేర్చుకోలేదు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా కూడా హిడెన్ సింగర్స్ ఖచ్చితంగా ఉండరు, చేతికి వస్తలేరు, ఖచ్చితంగా ఉంటారు. మన పేరు పెట్టి కిలోమీటర్ వీలుగా. అయితే ఈరోజు ఇంత సంతోషంగా తెలంగాణ ఫార్మేషన్ డే జరుపుకోవడానికి కారణమైన మన విద్యార్థులు, మేధావులు, ఎందరో ప్రజాప్రతినిధులు, అందరి కొన్ని ఆత్మ బలిదానాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ, వాళ్ళందరికీ జోహార్ తెలియజేస్తున్నాం. పెద్ద చప్పట్లతో అమరులైన మన విద్యార్థులకు జోహార్, అమరవీరులకు జోహార్, జోహార్, అమరవీరులకు జోహార్. అదే ఈరోజు మన ఈ ఫార్మేషన్ యాక్చువల్లీ మనకు హాల్ కూడా కన్ఫర్మేషన్ లేకుండే స్టార్ట్ పొజిషన్. ఇక్కడ హాల్ బుకింగ్ కూడా లేదన్నారు. రీసెంట్గా హాల్ బుకింగ్ కన్ఫర్మ్ అయింది. చాలా తక్కువ సమయంలో మనకు ఈ ప్రోగ్రామ్ ఏదో కేక్ కటింగ్ కాదు, స్పీచ్లు దాంతో కంప్లీట్ చేసుకుందామన్న ఆలోచనతో చేసినాము. రియల్లీ ఇంత తక్కువ సమయంలో అయినా కానీ పిల్లలు, పెద్దలు, అన్నలు, తమ్ముడు వీళ్ళందరూ కలిసి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ విజయవంతంగా చేసాము. అంటే ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇప్పుడే కంప్లీట్ కాలేదు. మీరందరికీ ఇంత ఓపికగా కూర్చొని చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇందులో పార్టిసిపేట్ చేసిన ఆడపిల్లలే కానీ చిన్నలే కానీ చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. కొంచెం ఎండ ఏంటంటే తగ్గకపోవడం వల్ల ప్రోగ్రామ్ డిలే అయింది. అయినా కూడా ఇప్పుడు కర్ణాకర్ సార్ కర్ణాకర్ సార్ వల్ల తప్పడా అసలు ఇప్పటి వరకు ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసినాను.
అది ఓకే. అదే అలాగనే కనబడుతుంది కర్ణాటక తమ్ముడా మరి ఏంటి అడుగుదామా అని చెప్పని అనుకుంటున్నా. అది వేరే సర్ప్రైజ్ ఉంది. అయితే ప్రోగ్రామ్ కొంచెం డిలే అయింది. దీనికి సహాయం అంటే అందరూ ప్రతి ఒక్కరి సహకారంతో రోజు మనం విజయవాడ చేసుకుంటున్నాం. దీనికి తోడు మన రాజేంద్ర ఏది ప్రతి ఒక్కరికి ప్రోగ్రామ్ ఈ పర్చేసింగ్ కానీ ప్రిపరేషన్ కానీ ప్రోగ్రామ్ నిజంగా ప్రిపరేషన్లో కానీ అన్నింటిలో ఆయన కృషి చాలా ఉంది. మన రాజేంద్రకు ఒకసారి గట్టిగా చెప్పట్లు ఈ ప్రోగ్రామ్ ఆయన పాత్ర ఎక్కువ ఉంది. మిగతా మన కమిటీ సభ్యులకు జైంట్ సభ్యులకు అలాగే అందరికీ మీ అందరికీ మీరే మరొకసారి సపోర్ట్ అవుతుంది. అయితే దీనికి మన ప్రోగ్రామ్కి అన్నదాత సుఖీగా అంటారు మన భూమేష్ అన్న ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టారు. మూడు హైదరాబాద్ రెస్టారెంట్ మన ఓవరాల్ కయాన రెస్టారెంట్ ఉండే అదే అందులోనే ఒక్కసారి లేస్తే ఆయన గుర్తుపడతారు. అదే డబ్బులు ఇస్తామన్నా కనీసం కాస్ట్ అయినా తీసుకోవాలని చెప్పండి. లేదు మన ప్రోగ్రామ్ ఇది ఖచ్చితంగా డబ్బులు అవసరం లేదని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా టేస్టీ ఫుడ్. మన చిన్న బర్త్డేలు కానీ మ్యారేజ్ కానీ అక్కడ ఒక హాల్ ఉంది. ఎవరైనా అట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటే ఖచ్చితంగా రండి. మంచి రీజనబుల్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. మన ఫుడ్ మన తెలంగాణ ఈ రుజువు కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా చేస్తారు. అలాగే మన వినయ్ కూడా ఏమన్నా అంటే ఈసారి ప్రోగ్రామ్ నేను కూడా డబ్బు తీసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మిగతా ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ ఐ మీన్ ఫుడ్ తినని వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. కొందరు ముందుగా వెళ్ళిందని చెప్పేసరికి మనం తొందరగా అక్కడ దాని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతారని అనుకున్నాను. కొందరు తినకుండా వెళ్ళిపోయారు. దానికి అది అందరూ కంపల్సరీ భోజనం చేసి వెళ్ళిపోవాలి. ఒక్కసారి వీలైతే మీరు దయచేసి ఎవరైనా తెలంగాణ ఎక్స్క్యూజ్ సైలెంట్ ఉంటుంది. 2 నిమిషాలు దయచేసి ప్లీజ్. మన తెలంగాణ సపరేషన్ అయిన తర్వాత అంటే మేడం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది బిఫోర్ ఆఫ్టర్ అంటే ప్రెసెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. మన తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? తెలంగాణ సపరేట్ చేసుకోవడానికి మనం దేని గురించి పోరాడారు? మన దేశాన్ని సపరేట్ చేయడానికి మన ఐ మీన్ దేశ భద్రత కోసమైనా దేశాన్ని సపరేట్ మన స్వాతంత్రం కొరకైనా మన రాష్ట్ర స్వతంత్రం కొరకైనా కానీ అమరులైన ఒకటే ఏంటంటే మనకు మన జనరేషన్ మన పిల్లలు మనం అందరూ బాగుండాలి. అంటే మనకు డెవలప్ చేయాలి. మన రాష్ట్రాన్నైనా దేశాన్నైనా కూడా మనం ఒకరి కింద అణచివేయబడ్డారు కాబట్టి దానికి అది ముందు కాకుండా ఓకే అది అట్లనే కంటిన్యూ కాకుండా ఎంతో మంది ప్రాణత్యాగం వల్ల మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక బంగారు తెలంగాణకు అది సాధించుకోవాలని చెప్పినట్టుగా మన అందరి ఆశయం. దానికి మీరు కాదు మన అందరి సహాయ సహకారాలు మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా ఎదురుగా మనము అందరి కృషి కొట్టుకోవాలని చెప్పని మరొకసారి గుర్తు చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అయితే ఇక్కడ మన నరేష్ అని గల్ఫ్లో పనిచేస్తాడు. గల్ఫ్ మన ఇందులో బల్దియా కంపెనీలో లాస్ట్ ఏప్రిల్ 24కి మన గౌరవనీయులు శ్రీ ఎంబాసిడర్ గారి చేతుల మీదుగా గల్ఫ్ జీవితం అని ఒక బుక్ రాసింది లోన్గా. అసలు నిజంగా అతను చెప్పాలని చూశాను. ఆ బుక్ నా దగ్గర కూడా ఉంది. దానికి ఎవరైనా కానీ ఎవరైనా గల్ఫ్లో ఎలా ఉంటారో కష్టాలు అతను ఒక చిన్న కవిత చెప్తాడు. అతని ద్వారా కొంచెం వీక్షించండి. ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉండండి అన్న దయచేసి. తిన్నోళ్ళు సైలెంట్ ఉంటారు, తిన్నోళ్ళు తిరగచ్చు మళ్ళీ వస్తుంది. నేను డాన్స్ చేస్తాను. అందరికీ నమస్కారం.
తెలంగాణ ఆవిర్భావ సభలో ఇచ్చేసిన అతిరథ మహారథులకు, నారీ శక్తి మనులకు, అన్నదమ్ములకు స్వాగత కుసుమాంజలి తెలుపుకుంటూ చిన్న కవిత. నా కవిత శీర్షిక జై తెలంగాణ. ప్రతి ఒక్కరూ కదలంలో తెలంగాణ జెండా పండుగకు. మన రాష్ట్రం, మన గెలుపు, మన ధీరత్వం. సాధించుకున్నది మనమే, చక్కబెట్టుకోవాల్సింది మనమే. ప్రతి ఒక్కరికి చాటి చెప్పు అన్న, పోరాడి తెచ్చుకున్నది మనమే, పోరు గెలిచింది మనమే. బతుకమ్మ బోనాలు మన సంప్రదాయ, మన గౌరవం. పాలపిట్ట, జమ్మి చెట్టు మన ప్రతీకలు. సంబంధ వర్గాలు ప్రతి ఒక్కరి సంతోషమై సాగిపోవాలి ఎదలింగా. గుండెల నిండా నింపుకో తెలంగాణ భావం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. మన భాష యాస మనకు వరం. అందరినీ కడుపులో పెట్టుకొని చూసే ప్రేమలు. జానపదమే ఊపిరి, పాటే ప్రపంచంగా ఉంటాం. అనుకుంటే సాధించేటోళ్ళం, అల్పెరగని పోరు బిడ్డలం. మేము తెలంగాణ బిడ్డలం, పోరు గెలిచిన వీరులం. కదులుతాం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పండుగకు. అందరం ఏకమై జై తెలంగాణ అని నిందిస్తాం. గొంతెత్తి జై తెలంగాణ అని ప్రపంచానికి చాటి చెప్తాం. ఇంతమంది అవకాశం అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది. అలాంటి గొప్ప కార్యాన్ని మన ఓటీఎస్ వాడు 23rd మే మోషన్ నిర్వహించారు. అందులో ప్రారంభమైన ఈ చిన్న సత్కారం రాజేంద్రారెడ్డి, సంతరెడ్డి కొమ్ముల, భాగస్వాములైన అన్నలందరికీ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇవ్వడానికి మన లక్ష్మణ్ అన్న గారిని స్టేజ్ మీదకి పిలుస్తున్నాం. ఆల్రెడీ చూశాను. వేణుగోపాల్ నయని, అనిల్ కుమార్ మూడెల్ల. థ్యాంక్ యూ రాజేంద్ర అన్న. ప్రతిసారి రక్తదానం అంటే రాజేంద్ర కంపెనీ పార్టిసిపేషన్ ఉంటుంది. రైట్, ఒకసారి చూడండి. రైట్, రెడీ ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. సత్యం లేదన్నా. అన్నిటికంటే గొప్పదానం ఇప్పటి వరకే సిస్టర్ చెప్పిండ్రు, రక్తదానం చాలా గొప్పది. అయితే ఇట్లా అందరూ నెక్స్ట్ టైం కూడా అందరూ ముందుకు రావాలి. ఎన్నోసార్లు మనం గ్రూప్లో షేర్ చేసినాం, కానీ ఈసారి చాలా తక్కువ మన డోనర్స్ వచ్చిండ్రు. దయచేసి నెక్స్ట్ టైం మన విందు తరఫున ఏంటంటే మనం కూడా నిరూపించుకోవాలి, మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాం అనేది అందరూ పాల్గొనడానికి. నెక్స్ట్ శ్రవంతి వదిన, తన ఇక లేదు కాబట్టి రమేష్ అన్న వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా మన రమేష్ అన్నది అండ్ శ్రవంతి మేడం కూడా పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉంటాయి ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ రమేష్ అన్న. వేణుగోపాల్ నైని గారు నెక్స్ట్. ఓకే, రెడీ. వేణుగోపాల్ సార్ రాలేదు. రెడీ. అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ అనిల్ కుమార్ అన్న. రెడీ ప్లీజ్. అయితే అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. దయచేసి దీనికి ఒక సీక్వెన్స్ మన కల్చరల్ సెక్రటరీ రవిశంకర్ అన్నని పేరు చదవండి. సర్టిఫికేట్స్ దాని ప్రకారం అచీవ్మెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా ఉన్నాయి. మొదటిగా గాయత్రి నరేష్ అచీవ్డ్ సెకండ్ ప్రైజ్ ఇన్ IIGF Vietnam in international dance competition in moms category. Vidisha Alinulam international level achieved first prize in IIGF Vietnam international dance గాయత్రి మృదుల. గాయత్రి నరేష్ గారికి గాయత్రి వాళ్ళందరూ ఎలివేషన్ లో ఉండడం వల్ల లక్ష్మీ భవన్
గాయత్రి నరేష్ అండ్ రిదీక్ష అడిములం అండ్ మృదుల అడిములం. సర్టిఫికెట్స్ అందజేయడానికి దయచేసి మీరు ముందుకు రావాలి. వెంకటేష్ సార్ మీరు రండి సార్, రండి సార్, రండి సార్. వెంకటేష్ సార్ చూడు సిగ్గుపడతాడు రావడానికి. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు మన సార్ ఒకసారి చూడండి. రెడీ రెడీ ప్లీజ్. ఎస్ నెక్స్ట్ లక్ష్మి గారు. వాళ్ళు రాకముందు వెంకటేష్ సార్ను ఒక 2 విషయాలు అంటే ఈ డే గురించి ఒక అందరికీ నమస్కారము. యాక్చువల్లీ మన కమిటీ కూడా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ బిఫోర్ దట్ వీ షుడ్ కంగ్రాచులేట్ అవర్ తెలంగాణ ఫర్ అచీవింగ్ అవర్ ఓన్ తెలంగాణ. ఇది చాలా పెద్ద కృషి. నేను ఇప్పుడే మనం ఒక శేఖర్ గారితో మాట్లాడుతున్నాను. ఎంతో మంది కళాకారులు చేసిన త్యాగమే ఈరోజు మన తెలంగాణ ఇంత బ్రహ్మాండంగా మనం జరుపుకుంటున్నామంటే ఆ త్యాగం చాలా ఉంది. ఆ త్యాగాన్ని మనం ఎప్పుడు స్మరించాలా, వాళ్ళని ఎప్పుడు గౌరవించాలా. అందుకోసం అందులో మన కమిటీ కూడా చాలా శ్రద్ధతో పాటిస్తారు, చాలా సపోర్టివ్గా ఈ వర్క్ చేస్తారు. ఐ రియలీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఓవర్ తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడు మీరు బయటికి వెళ్తే ఇక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయి, గిఫ్ట్లు ఉన్నాయి. ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళ గిఫ్ట్ క్యాన్సిల్ చేయాలి. డాక్టర్ లక్ష్మీకాంత్ గారు గిఫ్ట్లు అవన్నీ తీసుకున్న తర్వాత వెళ్ళండి. మిగతా మన డాక్టర్ లక్ష్మి గారికి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మన సార్ని పిలవడం జరుగుతుంది. సార్ సార్ స్టేజ్ మీదకి రండి సార్. సర్టిఫికేట్ సార్ మీరే బాగా సార్ రండి సార్. అదొక కొత్త అనుభూతి. ఓకే రెడీ రెడీ. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. సార్ చాలా చాలా రెడీ సార్ ఒకసారి చూడండి. రెడీ. నెక్స్ట్ శ్రీవంశిక రెడ్డి. She participated in international dance competition, behind the stand dance competition. She got third prize in that. శ్రీ వంశికారెడ్డికి సరే ఇక్కడ శ్రీ వంశికారెడ్డి మన శిక్షల పేరు పవన్ గారు మన శ్రీ వంశికారెడ్డికి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే రెడీ ప్లీజ్. కొంచెం ఇచ్చారండి. నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ హేమకృష్ణ సాయి శర్మ అండ్ వైష్ణవి శర్మ. వాళ్ళిద్దరి మదర్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవచ్చు. వీరికి మన కర్ణాకర్ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా మనకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ మీ చేతుల మీద అందుకోవాలని. అన్నా సన్మయ్ పెట్టి నేషనల్ లెవెల్. కర్ణాకర్ అది మీరు కర్ణాకర్ సార్ చేతుల మీదుగా అందుకోవాలి. ప్లీజ్. నేను ఫోటో తీయలేదు ఇంకా. మీరు ఫోటో రాలేదు. ఓకే రెడీ. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్. ఓకే రెడీ రెడీ ప్లీజ్. వైష్ణవి శర్మ రెడీ. నెక్స్ట్ ప్రియా యోగేష్ ఇంటర్నేషనల్ లెవెల్. She participated in behind the star dance competition. She Thank you, sir. got Thank you. third prize in ఈసారి ప్రియా యోగేష్ మీ ఆయన లేడు, సార్ లేడు. ప్రియా యోగేష్ గారికి
మేడం మా ప్రియా యోగేష్ గారికి సర్టిఫికెట్ అందజేయడానికి మన రవీష్ గారికి ప్లీజ్ దయచేసి స్టోరీ మీకు రావాలి. మీరు అనుకోవద్దు లేట్ అవుతుందని. ఓకే, మన ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. ఇవి అయిపోయిన తర్వాత గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ దెన్ ఇక మిగతా వాళ్ళందరము ఫోన్ చేద్దాం. ఓకే రెడీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అప్రిషియేషన్. ఓకే రెడీ ప్లీజ్. వాళ్ళ హస్బెండ్ మేడంకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సార్ డైరెక్ట్ గా స్టేజ్ మీద రావాల్సిందిగా సార్ చేతుల్లోనే తీసుకోండి. ఒకటి చేస్తే బెస్ట్. మేడం ఓకే రెడీ ప్లీజ్. కంగ్రాచులేషన్ మేడం ఫర్ యువర్ అచీవ్మెంట్. Please come to the stage for national level international school first prize. సన్మయ్ చేతికి మన అప్రిషియేషన్ సర్టిఫికేట్ అందజేయడానికి మన రాజేంద్ర అన్న స్టేజ్ నుంచి రావాల్సింది. కంగ్రాచులేషన్. ఓకే రెడీ. Jashmika national level best out of the best first position in school. Hey. జస్మిక అప్రిషియేషన్ సర్టిఫికేట్ అందజేయడానికి మేడం శైలజ మేడం మన ప్రీవియస్ లేడీ కోఆర్డినేటర్ శైలజ గారు స్టేజ్ నుంచి రావాల్సింది. కంగ్రాచులేషన్ జస్మిక. Next, Padmaja Sanakonda, international level. She participated in Behind the Star dance solo competition. Ready? Padmaja garu, please come to the stage. థ్యాంక్ యూ మేడం. పద్మజ సానకొండ మేడంకి మరి సార్ పక్కన ఉంటారా? కర్ణాకర్ సార్ అండి, మీకు ఈ సర్టిఫికేట్ అందజేయడానికి మన చంద్రమోహన్ అన్న స్టేజ్ మీదకి రావాలి. ఓకే. Arushai Manchuria, international level. He has been announced the Provost Scholarship. Got the Thank you, madam. Congratulations. For undergrad by University at Buffalo for his over 14 awards and his achievements so far. ఆరుష్ సాయి మంచిర్యాల. మరి ఖచ్చితంగా మన రామ్ సార్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ అనే సర్టిఫికేట్ కావాలి. ఓకే, రామ్ సార్ పక్కన ఉండాలి, రమేష్ అని ఇవ్వాలి. అట్లా అది రండి సార్. రామ్ సార్కి రమేష్ అన్నికి వేదిక మీకు రావాల్సిందిగా మనం. థ్యాంక్ యూ రాజేష్, కంగ్రాచులేషన్. పద్నాయి. ఏ బాబు ఈయన దాన్ని తీసుకో. All the participants should be in the hall. ఓకే రెడీ ప్లీజ్. First girls category, Jashmika. Now distribution.
ఓకే రెడీ. అరే మీరు రండి ఒకసారి స్టేజ్ దిగి రండి, మొగలు చూపెట్టుకుంటే ఎందుకంటే రండి రండి దయచేసి. మరి డబ్బులు ఇవ్వడానికి ఉంటారు, దీనికి ఏం పడతారు? రెడీ ప్లీజ్, ఇటు చూడండి. వన్ మోర్ రెడీ. ఓకే రెడీ. భూమేష్ అన్న ఫుడ్ స్పాన్సర్ ఇవాళ మన అన్నదాత. ఓకే రెడీ. ఓకే రెడీ ప్లీజ్, రెడీ రెడీ. చంద్ర అన్న మీరు కూడా స్టేజ్ దిగి రావాలి. ఓకే రెడీ. ఓకే రెడీ.